మెదక్ జిల్లా వెల్దుర్తి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 2024-25 సంవత్సరం 10వ తరగతిలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులను యూనివర్సల్ వాటర్ కెమికల్ లిమిటెడ్ పరిశ్రమ యజమాని పాఠశాల పూర్వ విద్యార్థి నాల చెరువు రమేష్ గౌడ్ ప్రోత్సాహకాలు అందజేశారు. గత 5 సంవత్సరాలుగా ప్రభుత్వ పాఠశాలలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులను ఆయన సొంత ఖర్చులతో ఆర్థిక సహాయాన్ని అందజేస్తున్నారు. పాఠశాలలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన మండల టాపర్గా నిలిచిన గుంటూరు భావన అనే విద్యార్థినికి 20,000 రూపాయలు, మండలంలో ద్వితీయ స్థానం సంపాదించిన హనుమాద్రి చంద్రవర్ధన్ గౌడ్కి 15,000 రూపాయలు, 3వ స్థానంలో ఉన్న జగ్గా శ్రీచరణ్కు 10,000 రూపాయల ఆర్థిక ప్రోత్సాహకాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో విద్యార్థులను అభినందించారు. Your journey is very inspiring to us, and your simplicity is really motivating us. Extend your support and honor Bhavana. Very nice. Thank you. Thank you so much. Thank you, sir, for your valuable speech as well as your guiding force to మీరు ఇప్పుడు చాలా మంది కాంపిటీషన్ ఎక్కువనే ఉన్నారు, చాలా మంది తెలుసు కాబట్టి చెప్తున్నా. నాకన్నా ఎక్కువ మార్క్స్ ఉపాధ్యాయులకి పేరు పేరున నమస్కారాలు. మరియు ఇక్కడ అందిస్తున్నటువంటి మా మిత్రుడు రమేష్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. అసలు రమేష్ గురించి ఇక్కడ మనం చెప్తున్నటువంటి విషయం చాలా తక్కువ. రమేష్ ఇక్కడ 10th క్లాస్ వరకు ఎస్ఎస్సి చదువుకున్నాడు. సాంబయ్య సార్ చెప్పినట్టుగానే కష్టపడి 10th క్లాస్లో మంచి మార్కులు తీసుకొని తూప్రాన్ నందన్ జూనియర్ కాలేజ్లో ఇంటర్మీడియట్ నాకు తెలిసి ఫస్ట్ రావచ్చు. రమేష్ ఫస్ట్ ఇంటర్మీడియట్ తూప్రాన్ పట్టణంలో ఫస్ట్ వచ్చింది. ఆ తర్వాత ఇప్పుడు సాంబయ్య సార్ గారు చెప్పిన విధంగానే అనేకమైనటువంటి ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నటువంటి రమేష్ డిగ్రీకి వచ్చిండు. ఏ నేపథ్యంలో అంటే కుటుంబ బాధ్యతలు తన మీద ఎన్నో విధాలుగా ఉన్నాయి. అతను ఇన్స్పైర్గా తీసుకోమని అతను పడ్డటువంటి కష్టాలను తెలియజేయకపోవచ్చు, అవి చెప్పాల్సినటువంటి ఇప్పుడు అవసరం ఉన్నది కాబట్టి చెప్తున్నా. అయితే డిగ్రీకి వచ్చిండు. డిగ్రీకి వచ్చినప్పుడు నేను అక్కడ డిగ్రీ ఎస్పీ కాలేజ్ సర్దార్ పటేల్ కాలేజ్లో చదువుతున్నా. అప్పుడు మా ఫ్రెండ్ వాళ్ళ రూమ్లో ఉన్నాడు రమేష్. రమేష్ ఏంది ఇక్కడ ఉన్నావు అని చెప్పేసి అంటే డిగ్రీ చేసేందుకు వచ్చిన సదా అని చెప్పేసి అన్నాడు. అప్పుడు ఎన్బి సైన్స్ కాలేజ్ అనేటటువంటిది ఎన్బి సైన్స్ కాలేజ్ నైట్ కాలేజ్లో ఈవినింగ్ కాలేజ్. అంటే ఈవినింగ్ కాలేజ్ అంటే కంప్లీట్గా డే అంతా కూడా ఆ ఆర్థిక భారాన్ని తన మీద వేసుకొని పొద్దంతా డ్యూటీ చేసుకొని ఆ ఈవినింగ్ కాలేజ్లో జాయిన్ అయ్యి కష్టపడి చదివి కంప్లీట్గా డిగ్రీ కంప్లీట్ చేసిండు. ఆ నేపథ్యంలో ఎస్టీడీలో వర్క్ చేసిండు. ఎస్టీడీలో వర్క్ చేసి కష్టపడి ఇంటి బాధ్యతను చూసుకుంటూ తన బాధ్యతను చదువుకుంటూ తన కష్టంతో అన్ని సాధించిండు. తర్వాత ఎస్టీ కాబట్టి వచ్చే బ్యాచ్ కూడా మీరు ఇదే విధంగా కష్టపడి అందరు సార్లు మిగతా వాళ్ళందరూ కూడా కష్టపడి ఎగ్జామ్స్ లో ఉన్నటువంటి పిల్లలందరినీ కూడా ఇదే విధంగా మంచి మార్కులు తెప్పించి కొంచెం నిజం అనేది చేదుగానే ఉంటది. గోళీలు అన్ని తీయగుండయి, అన్ని గోళీలు తీయగుండయి, చేదుగానే ఉంటది. ఎప్పుడైనా సరే ఆరోగ్యాన్ని మంచి కలిగించేదంతా తీయగానే ఉంటాయి. మరి అన్ని గోళీలు కూడా తీయగా తయారు వేసుకోరంటే అందరు పుట్టినట్టు అంటే ఆహార పదార్థాలు తిన్నట్టు తింటారు. అరే చిన్నపిల్లలకు అవి ఏమనుకుంటారు అంటే అరే అవి ఏంటి అవి జెమ్స్ అని లేకపోతే అని ఇదని తీయగా ఉంటాయి చేదు ఉంటాయని చెప్పేసి పక్క పెట్టేసేస్తారు ఆ వ్యక్తి. అప్పుడు ఆయన పెద్ద అన్నాడు అంటే ఎవరో ఒక స్టూడెంట్ కు హలో ఎక్స్క్యూజ్ మీ నేపథ్యంలో ఒక పేరెంట్ టీచర్ మీటింగ్ కండక్ట్ చేయడం జరిగింది. పేరెంట్ టీచర్ మీటింగ్
కండక్ట్ చేయడం జరిగింది. అంటే ఉపాధ్యాయ బృందం అంతా కూడా ఇట్లనే కూర్చొని ఉన్నారు. కొంతమంది మేము వచ్చిన తర్వాత ఎగ్జామ్స్ అన్ని కూడా పకడ్బందీగా జరగాలని చెప్పేసి అని మాట్లాడుతుంటే ఒక పెద్ద మనిషి అన్నటువంటి విషయం ఏంటంటే, ఒక్క స్టూడెంట్ కి న్యాయం జరిగిందట. ఆ స్టూడెంట్ కట ₹1,00,000 జీతం ఉందట. ₹1,00,000 జీతం ఉన్న సరేనే మరి ఒక్క స్టూడెంట్ కి న్యాయం జరిగినప్పుడు మరి 99 మందికి నేల సారవంతమైనప్పుడే ఆడ పంట సరిగా పండుతుంది. ఇప్పుడు ఉన్నటువంటి సిలబస్లు మీకు మించి తెలియనటువంటిది లేదు, విద్యార్థులకు కూడా తెలిసి ఉండాలి. ఒక్కొక్క తరగతి నుంచి ఇంకొక తరగతికి పోతున్నా కొద్దీ సిలబస్ ఎట్లా మారుతున్నాయంటే టఫ్. ఎన్సీఆర్టీ సిలబస్ బుక్కులు ఇట్లా పెట్టేసేసుకుని ప్రిపేర్ కావాల్సినటువంటి పరిస్థితి ఇది. ఆ విధంగా ఉంటున్నాయి సిలబస్లు. అంటే కింది స్థాయి నుండి మనం సిలబస్ పెట్టినప్పుడే ఇంటర్మీడియట్ స్థాయిలో సిలబస్ ఎట్లా ఉంటుందో తెలుసా? ఇంటర్మీడియట్ స్థాయిలో సిలబస్ చాలా టూ మచ్ ఉంటుంది. అది అంటే ఇక్కడ బేస్మెంట్ కరెక్ట్ ఉన్నప్పుడే పై స్థాయికి పోయినాక మనం రాణించగలుగుతాం. కాబట్టి మీరు ఖచ్చితంగా ఈ బ్యాచ్ వాళ్ళు కావచ్చు, 6th క్లాస్ వాళ్ళు కావచ్చు, 7th క్లాస్ వాళ్ళు కావచ్చు, 8th క్లాస్ వాళ్ళకి సో 10th క్లాస్ వరకు మీరు ఖచ్చితంగా కష్టపడి మార్కులు సంపాదించి, మార్కులు కూడా అవసరమే కానీ ఫ్యాన్సీ నెంబర్ అవసరం లేదు మార్కులకు. ఇన్ని మార్కులు వస్తే గొప్ప, ఇన్ని మార్కులు వస్తే తక్కువ అనేది కాదు, నీకెంత సబ్జెక్ట్ వచ్చింది అనేది ముఖ్యమడ. రేపు పొద్దున కాంపిటీషన్ ఎగ్జామ్స్ రాస్తాం, అగో అది రమేష్ సార్ ఉద్దేశం. ఇట్స్ ఏ మెమొరబుల్ డే ఇన్ యువర్ లైఫ్. కీలకమైంది. దాంట్లో వాళ్ళది ఒక ఫస్ట్ అచీవ్మెంట్. వీళ్ళకు ఇది ఒక మంచి శ్రీచరణ్కి ఇది ఒక మంచి అచీవ్మెంట్. అంటే లైఫ్లో వాళ్ళు మర్చిపోలేని ఒక అచీవ్మెంట్. వాళ్ళ ట్రోఫీ చూసినప్పుడల్లా వాళ్ళకి ఒక ఇన్స్పిరేషన్, ఒక మోటివేషన్ ఉంటుంది. అందుకే దీని వెనుక నా ప్రధాన ఉద్దేశం అదే, వాళ్ళు మోటివేట్ అవ్వాలి, ఇంకా ఫ్యూచర్లో మంచిగా వెళ్ళి రాణించాలి. దాన్ని చూసి ఇక్కడ ఉన్న విద్యార్థులు ఇంకా మోటివేట్ అవ్వాలన్నది నా ప్రధాన ఉద్దేశం. మీకు ఇంతగా చెప్పినట్టుగా నేను అలాగే మోటివేట్ అయ్యి చదివిన విద్యార్థిని. నేను అప్పుడు స్కూల్ సెకండ్ రావడం జరిగింది. మీకు ఇందుకు చెప్పాను నేను ఆల్రెడీ. నా ఫస్ట్ ఎవరైతే నేను 9th ఉన్నప్పుడు మా 10th క్లాస్ విద్యార్థికి ఇదే వేదిక మీద అతను ఫస్ట్ ప్రైజ్ అందుకోవడం జరిగింది. దాన్ని చూసి నేను మోటివేట్ అయ్యాను. అదే ఆలోచన మీకు చెప్పడం ఇంతదాకా తీసుకొచ్చింది. కాబట్టి మీరు దాన్ని అంతే స్థాయిలో మోటివేషన్ తీసుకెళ్ళి ముందుకెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇప్పుడు ఎవరైతే ఈ ఫస్ట్, సెకండ్, థర్డ్ ఈ అచీవ్మెంట్ సాధించారో వాళ్ళ మీద బాధ్యత మరింత ఎక్కువైంది. ఎందుకంటే కంపల్సరీ ఎక్స్పెక్టేషన్స్ అనేవి ఉంటాయి. మీ పేరెంట్స్ కావచ్చు, టీచర్స్ కావచ్చు, మీకు తెలిసిన వాళ్ళకి ఎవరికైనా సరే మీ వెల్విషర్స్కి, అరే భగవద్గీతలో మీరు ఈ విధంగా సాధించారు అని అంటే మీరు భవిష్యత్తులో కూడా ఇంకా సాధిస్తారేమో అని ఒక హోప్ ఉంటుంది. కాబట్టి వాళ్ళ నమ్మకాన్ని మీరు వద్దు చేయొద్దు. ఇప్పుడు మీరు సాధించిన అచీవ్మెంట్ని సిన్సియర్గా తీసుకోండి. ఎందుకంటే మీరు ఎఫర్ట్స్ పెట్టారు, ఎఫర్ట్స్ నెంబర్ ఫెయిల్ అని ఒకటి ఉంది. అంటే ప్రయత్నం అనేది ఎప్పటికీ వృధా పోదు. మీ ప్రయత్నం వృధా పోలేదు అనేది మీకు అర్థమైపోయింది. ఇప్పుడు మీరు నేను ఇచ్చిన మోటివేషనే కాదు, ఇక్కడ కరెక్ట్ మోటివేషన్ ఏంటి అంటే మీ టీచర్సే మీ మోటివేషన్. ఎందుకంటే వాళ్ళు పాఠాలు చెప్పడమే కాదు, జీవిత పాఠాలు కూడా చెప్పగలరు. ఎన్నో ఒడిదుడుకులు నేర్చుకో, అన్ని జీవితాలను అన్ని కట్టుకొని వచ్చి ఇక్కడ కూర్చున్న వ్యక్తులు ఇక్కడ ఉన్న మీ ఉపాధ్యాయులు. మీరు ఏమి చేయలేకలేదు, ఉపాధ్యాయులు చెప్పిన విని ఫాలో అయితే చాలు, మీరు మీ జీవితంలో బాగుపడ్డట్లే. ఎందుకంటే నవేడేస్ చాలా మంది విద్యార్థులకి లిజనింగ్ స్కిల్స్ ఉండట్లేదు. విద్యార్థులు ఉండాల్సిన ప్రథమ లక్షణం ఏంటి అంటే వినడమే. చాలా మంది మాట్లాడమంటే మాట్లాడతారు, కానీ ఒక 2-3 గంటలు కూర్చొని వినాలంటే చాలా మందికి చిరాకు. ఇప్పుడే స్టూడెంట్స్ చూడండి, వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. ఎందుకంటే వాళ్ళకు లిజనింగ్ స్కిల్స్ అనేవి ఇప్పటికే తగ్గిపోతుంది, గంటలో కూడా తగ్గిపోయాయి. కానీ పెద్దవాళ్ళకి ఎలాగైనప్పటికీ స్టూడెంట్స్కి మాత్రం ఒక మస్ట్ థింగ్ ఏంటంటే మీరు యూ షుడ్ లిసన్, దెన్ ఓన్లీ యూ విల్ గెట్ 100%. అది ఏమైనా సరే వినడంలోనే మీకు కరెక్ట్. సో ద్రోణాచార్యుడు పాండవులందరినీ ఆ 5 మెంబర్స్ని పిలిచాడు. ఎవరైతే అర్జునుడు, సహదేవుడు, ధర్మరాజు, భీముడు వీళ్ళందరూ ఉన్నారు కదా, ఆ 5 మెంబర్స్ని పిలిచి వాళ్ళకి ఆ విల్లు అది ఇచ్చేసి గురిపెట్టమని చెప్పాడు. ఒక చెట్టు ప్లస్ ఒక బర్డ్ పెట్టని చూపిస్తూ గురిపెట్టమని చెప్పాడు. ఇది అందరికీ మీకు తెలిసి ఉంటుంది. జస్ట్ ఫోకస్ అనే దానికి నేను లింక్ చేసుకుని ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఆ 5 మెంబర్స్ గురిపెట్టారు, దానికి ఆ పెట్టెకు గురిపెట్టి ఉన్నారు. సో వాళ్ళ గురువు వచ్చి ద్రోణాచార్యుడు అడిగాడు,
ఇప్పుడు వరుసగా అందరిని అడిగాడు, మీకు ఏమేమి కనిపిస్తుంది చెప్పండి. అతను అడగడం స్టార్ట్ చేశాడు. ఆకాశం కనిపిస్తుందా అన్నాడు. ఎస్ కనిపిస్తుందని చెప్పారు. చెట్టు కనిపిస్తుందా అంటే కనిపిస్తుంది అన్నారు. బొమ్మ కనిపిస్తుందా అంటే కనిపిస్తుందని చెప్తున్నారు. బడి కనిపిస్తుందా అంటే బడి కనిపిస్తుంది. దానికి కన్ను కనిపిస్తుంది అంటే కనిపిస్తుంది అని చెప్తున్నారు. ఒక్క ఎక్సెప్ట్ అర్జునుడు మాత్రం ఏమీ మాట్లాడకుండా అలా ఎక్కువ పెట్టి చూస్తున్నాడు అంతే. వాళ్ళ గురువు అర్జునుడి దగ్గరికి వచ్చాడు. నువ్వేందుకు ఏం మాట్లాడట్లేదు అన్నాడు. నీకేం కనిపిస్తుంది చెప్పాను. గురుగారు నాకు ఓన్లీ ఆ బర్డ్కున్న కన్ను కనిపిస్తుంది నాకు అన్న. అయితే కొట్టేయన్నాడు. అతను దాన్ని కొట్టేశాడు. అప్పుడు గురుగారు ఏం చేశారు, ఆ విలువిద్యకు ఒక అర్జునుడిని మాత్రమే సెలెక్ట్ చేసుకున్నాడు. మిగతా మెంబర్స్ని సెలెక్ట్ చేసుకోలేదు. ఎందుకంటే అతనికి ఫోకస్ ఎక్కువ. అర్జునుడికి ఆ మిగతా అవుట్ ఆఫ్ 4 మెంబర్స్ అతనికి ఫోకస్ ఎక్కువ. కాబట్టి అతన్ని సెలెక్ట్ చేసుకున్నాడు వాళ్ళ గురువు గారు. అతను పిక్ చేసుకున్నాడు విలువిద్య. మిగతా వాళ్ళ బలహీనతలు బట్టి భీముడికి ఎక్కువ బలం ఉంటుంది కాబట్టి అతనికి గద ఇచ్చారు. అట్లా ఫోకస్ ఉండడం వల్ల అర్జునుడు టాప్ 1లోకి వచ్చేసారు. విద్యార్థులకు ఉండాల్సిన ప్రథమ లక్షణం కూడా వినడంతో పాటు ఫోకస్ ఉండాలి. దెన్ ఓన్లీ యూ విల్ అచీవ్ ఎవ్రీథింగ్ ఇన్ యువర్ లైఫ్. ఇది నాకు అనిపించింది, నేను మీకు చెప్తున్నాను. నాకంటే బాగా టీచర్స్ చెప్పగలరు. ఎందుకంటే మిమ్మల్ని రోజు అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. మీ ఇంట్లో కంటే మీరు ఎక్కువ సమయం గడిపేది పాఠశాలలో. కాబట్టి మీ బలాలు ఏంటి, మీ బలహీనతలు ఏంటి టీచర్స్ బాగా తెలుసు. ఇంకొక విషయం, సాయంత్రం నుండి చెప్పినట్టు ఒక 37 మెంబర్స్ 500 పైగా స్కోర్ వచ్చింది ఈ స్కూల్ నుంచి అన్నప్పుడు ఐ ఫీల్ వెరీ ప్రౌడ్. దిస్ మూమెంట్ ఈస్ వెరీ ప్రౌడ్. అబ్సల్యూట్లీ దిస్ గ్రేట్ స్థాయి నుండి ఉన్నత స్థాయికి పెరిగినటువంటి వ్యక్తి మన రమేష్ సార్ గారు. మరి ఉన్నతమైనటువంటి స్థానానికి వెళ్ళినటువంటి వ్యక్తి. మరి నేను పాఠశాలలో చదువుకున్నాను. మరి పాఠశాలలో చదువుకున్నటువంటి విద్యార్థులు నాలాగా నేను చిన్నతనంలో ఏ విధంగానైతే కష్టపడ్డానో మరి ఆ కష్టపడ్డటువంటి విషయాలు తెలియజేస్తూ మరి విద్యార్థుల భవిష్యత్తుకు ఒక కార్యాచరణ రూపొందించాలనే ఒక ఉద్దేశంతో ముందుకు వచ్చినటువంటి వ్యక్తి మన రమేష్ సార్. మరి దానిలో భాగంగానే గత సంవత్సరం నుండి మన పాఠశాలకు మండల స్థాయి కావచ్చు, మళ్ళీ పాఠశాల స్థాయి కావచ్చు, ఫస్ట్, సెకండ్, థర్డ్ వచ్చినటువంటి విద్యార్థులకు 50,000 రూపాయలు, అంటే ఆ 50,000 రూపాయలను ఫస్ట్, సెకండ్, థర్డ్కు పంచుతూ మరి విద్యార్థులు ఒక మోటివేషన్ స్పిరిట్గా తీసుకొని మన యొక్క పై స్థానానికి వెళ్ళాలనే ఉద్దేశంతో ఆ సార్ ఈ కార్యక్రమాన్ని మరియు మన పాఠశాలలో తీసుకున్నందుకు మన పాఠశాల తరఫున సార్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి ఏదైతే ఈ మంచి కార్యక్రమాన్ని తీసుకున్నారో ఇక మంచి ఉద్దేశం, మరి సార్ గారు నేను సారు 10వ తరగతిలో ఉన్నప్పుడు ఎప్పుడైతే నేను కష్టపడ్డా, అంటే సార్ గారు కష్టపడేటువంటి క్లాసులు కావచ్చు, మరి అక్కడ ఎప్పుడైతే సార్ ఉన్నటువంటి అప్పుడు ఉన్నటువంటి పేదరికంలో నేను పేదరికం అయినా కానీ ఒక మంచి స్థానానికి ఎదిగినా మీరు కూడా ఒక మంచి స్థానానికి ఎదగాలనేటువంటిదే సార్ యొక్క కృతనిశ్చయం. మరి ఆ కృతనిశ్చయంతో మరి వేరే పాఠశాలకు వెళ్ళకుండా మరి స్థానికుడు కాబట్టి నేను స్థానికంగా ఉన్నటువంటి విద్యార్థులకు ఇస్తేనే మంచిగా ఉంటుంది, మరి ఒక పై స్థానానికి వెళ్తారు అనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. మరి ఈ కార్యక్రమంలో మన గతంలో అంటే లాస్ట్ ఇయర్ 24-25 మన మార్చిలో రాసినటువంటి ఎగ్జామ్స్ రాసినటువంటి విద్యార్థుల్లో 142 మంది విద్యార్థులు రాస్తే మనకు 142 మంది విద్యార్థులు పాస్ అవ్వడం జరిగింది. మరి దాంట్లో సార్ మండల స్థాయిలో అయినా పాఠశాల సమకూరుస్తాను సార్. మరి విద్యార్థులు మాత్రము ఒక మంచి స్థానానికి ఎదగాలి అనేటువంటి ఒక కోరిక నాది అనేటువంటి తెలియజరిగింది. ఓకే సార్, మీ యొక్క కోరిక ప్రకారం మా ఉపాధ్యాయులు కూడా ఎల్లవేళ కృషి చేస్తూ మండల స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో కూడా ప్రతి ఈవెంట్లో, ప్రతి చదువులో ఏదైనా ఈవెంట్లో కూడా పాల్గొని ఫస్ట్ ప్రైజా, సెకండ్ ప్రైజా తీసుకొని రావడం జరుగుతుంది సార్. మరి పాఠశాలలో మేము ఇవన్నీ చేస్తూ విద్యార్థులకు కూడా ఇంటర్నెట్తో, అంటే ఐఎఫ్బి ప్యానల్ నెట్, మన ఏదైతే ఐఎఫ్బి ప్యానల్స్ ఉన్నాయో డిజిటల్ క్లాసెస్ కూడా తీసుకోవడం జరుగుతుంది సార్. తర్వాత కంప్యూటర్స్ ద్వారా కూడా విద్యార్థులకు మనము తెలియజేస్తూ, తెలియజేస్తూ మరి విద్యార్థుల అభివృద్ధికి మేము పాటుపడడం జరుగుతుంది సార్. ఇవన్నీ మేము పాఠశాలలో చేస్తూ మరి మండలంలో కూడా, జిల్లాలో కూడా, రాష్ట్ర స్థాయిలో కూడా ఒక జెడ్పీహెచ్ఎస్ వెలుగుట్టి ఉంది అనేటువంటి దాన్ని ఒక పేరుగా తీసుకోవడం జరుగుతుంది సార్. మీరు మొన్ననే మా కలెక్టర్ గారు మా పాఠశాలకు ఆకస్మికంగా సందేయడం జరిగింది సార్. 4 గంటలకు, సాయంత్రం 4 గంటలకు ఆకస్మికంగా తనిఖీ చేస్తే
మరి అక్కడ చెప్తున్నటువంటి మ్యాథమెటిక్స్ టీచర్ నరసింహరెడ్డి సార్, తర్వాత అక్కడ ఐఎఫ్బి ప్యానల్ ఉపయోగిస్తూ విద్యార్థులు క్లాసెస్ మ్యాథమెటిక్స్ రన్ చేయడం, మరి దాన్ని కూడా కలెక్టర్ గారు పిల్లలతోటి తర్వాత సార్ తోటి ఇంటరాక్ట్ అయ్యి మరి విద్యార్థులు బాగా ఐఎఫ్బి ప్యానల్స్ ఉపయోగించుకుంటూ మంచిగా చేస్తున్నారు అనేటువంటి దాన్ని కూడా మాకు ఒక కితాబు ఇచ్చి కూడా వెళ్ళిపోవడం జరిగింది సార్. మరి ఈ దాన్ని కూడా మన డిఓ గారు చెప్పడము, జిల్లా స్థాయి మీటింగ్లో కూడా కలెక్టర్ గారు ఒక జడ్పీఎస్ విద్యుత్తులో ఉన్నటువంటి ఉపాధ్యాయులు కావచ్చు, విద్యార్థులు కావచ్చు